అవనికి తిరిగి స్వాగతం. 5 అంకెల జీతం కోసం మనం తీసే పరుగులు మనల్ని అనారోగ్యానికి గురిచేసేస్తున్నాయి. వేళాపాలా లేని ఉద్యోగ సమయాలు, ఇంటా బయట చాకరీ మనపై మనల్ని శ్రద్ధ తీసుకోనివ్వదు. అందుకే ఏదో టైంకి ఏదో ఒకటి అందుబాటులో ఉన్నది తినేస్తుంటాం. జంక్ ఫుడ్ అలా వేళాపాలా లేకుండా తింటుంటే మన శరీరంలో ఆకలికి సంబంధించిన హార్మోన్లు విడుదల కావని, అవి దీర్ఘకాలంలో ఊబకాయానికి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఆఫీసులు, కార్యాలయాల్లో పని ఒత్తిడి ఎక్కువైనప్పుడల్లా ఇంటికొచ్చిన మానసిక ప్రశాంతత ఉండదు. సుఖమైన నిద్రకు దూరమవుతాం, విశ్రాంతికి దూరమవుతాం. కోట్ల కొద్దీ డబ్బున్నా మంచి తిండి అనే భాగ్యానికి నోచుకోకపోవడం అంటే ఇదేనేమో కదూ. ఒకటి సాధించాలంటే మరొకటి కోల్పోవాల్సిందేనా? ఈ ప్రశ్నకి సమాధానం శోధించే ముందు మరో చిన్న కార్యక్రమం చూసేద్దాం. నమస్కారం, ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. మనం ఆకృతి కార్యక్రమంలో భాగంగా ఎంతో కళాత్మకత అలానే సృజనాత్మకత కలిగినటువంటి వస్తువులను రూపొందిస్తున్నాం కదా. మరి ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఎలా తయారు చేయాలో. మరి వీటిని వివరించడానికి ఎక్స్పర్ట్ నాగమణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నమస్కారం నాగమణి గారు. నమస్తే అండి. మరి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మాకు చూపిస్తా అన్నారు కదా, వాటికి ఏమేమి కావాలి? ఫస్ట్ ఇవి పేపర్స్ అండి. ఇవి కలర్ పేపర్స్ అండ్ టిష్యూ పేపర్స్ అంటారు, లేదా క్రేప్ పేపర్స్ అని దొరుకుతుంది. ఇది ఈచ్ 5 రూపీస్ ఉంటుంది. సో మార్కెట్ స్టేషనరీలో. సో దీంతో నేను బంతిపూలు చేయటం నేర్పిస్తాను. ఓకే, సో బంతిపూలు నిజంగా కూడా చాలా అందాన్ని అలానే ఎంతో ట్రెడిషనల్ గా కనిపిస్తూ ఉంటాయి. సో దీనికి కావాల్సిన ఫస్ట్ థ్రెడ్, నీడిల్ అండ్ గమ్. ఇది పేపర్తో చేసిన స్ట్రా అండ్ సీజర్స్. సో మరి ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి నాగమణి గారు, మరి తయారీ విధానం కూడా చూపించాను. సో ఫస్ట్ నేను సీజర్స్ అండ్ ఎల్లో కలర్ పేపర్ తీసుకున్నాను. ఓకే, దీన్ని 1 ఇంచ్లోని ఒక రిబ్బన్లా కట్ చేస్తున్నాను. ఓకే, ఇలాంటి ఒక 3-4 రిబ్బన్స్ కావాలి. ఇలా తీసుకున్న రిబ్బన్స్ని నీడిల్ అండ్ థ్రెడ్ తీసుకోవాలి. మనం స్టిచ్చెస్ చేస్తామండి నార్మల్గా. అలాగా దీని సెంటర్లో ఇలా కుట్టాలి, పైకి కిందకి వేసేసి స్టిచ్ చేసేయాలి. సో మొత్తం రిబ్బన్ అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి. పేపర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది, అది ప్లెయిన్ పేపర్ లాగా లేదు కాదండి, ఇది కొంచెం స్ట్రెచబుల్ ఉంటుంది. ఓకే, సో ఈ పేపర్తో అయితే మీరు ఎలాంటి ఫ్లవర్స్ చేస్తున్నా నీట్గా వస్తుంటుంది. సెంటర్లోనే మనం మొత్తం స్టిచ్చెస్ అన్ని వేసేయాలి. సో ఇలా తీసేసుకొని మనం ఎక్కించేసాం 4 or 5. మనం రిబ్బన్స్ కావాలండి. ఎందుకంటే పెద్ద పెద్ద బంతిపూలు ఉంటే చిన్న చిన్న ఉంటాయి. చిన్నవైతే 2 సరిపోతుంది. అదే పెద్ద బంతిపూ అయితే మాత్రం 4 ఉండాలండి. ఒకవేళ మీకు పర్ఫెక్ట్ మిడిల్ లేకపోతే కనుక దీన్ని రిబ్బన్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసి ఆ ఫోల్డ్ మీద స్టిచ్ చేస్తే ఎగ్జాక్ట్ మిడిల్ వచ్చేస్తుంది. సో ఇలా మనం దీనికి థ్రెడ్కి ఎక్కించిన తర్వాత జస్ట్ దీన్ని ఇట్లా పెట్టి ఇలా ట్విస్ట్ చేస్తూ రోల్ చేయాలి. ఓకే, సో ఇలా మనం ఈ పేపర్ రిబ్బన్ని ట్విస్ట్ చేస్తూ గ్యాదర్ చేసేస్తూ అది. సో మీకు ఇవన్నీ పెటల్స్ లాగా అనిపిస్తుంది. అలా మనం చిన్నగా ట్విస్ట్ చేస్తున్నారు. ఆ ట్విస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఆ పెటల్ మనకి ఫ్లవర్ షేప్ లో వచ్చేసి చాలా రియల్ గా కనిపిస్తుంది. సో ఇలా మనం గ్యాదర్ చేసింది ఇట్లా ఉంటుంది. సో ఇలాగా మనం దీన్ని టై చేసేయాలి. ఇది నేను 2 తీసుకున్నాను రిబ్బన్స్, అందుకని స్మాల్ ఫ్లవర్ వచ్చింది. అదే మీకు ఇంకొంచెం పెద్దది కావాలంటే కనుక 4 అట్లా తీసుకుంటే నాకు బిగ్ వస్తుంది. సో దీన్ని ఇలా గట్టిగా టై చేసేసిన తర్వాత జస్ట్ కత్తెరతో సో మళ్ళీ దీన్ని మనం కవర్ చేసేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకొని. సో ఇలా ఫ్లవర్ రెడీ అయింది. నేను ఆల్రెడీ ఒకటి తీసుకొచ్చాను. సో పెద్దది ఈజీ ప్రాసెస్తో ఏంటంటే చిన్న ట్విస్టింగ్ ఉంది ఇందులో. ఆ ట్విస్టింగ్ ఒక్కటి మనము జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మన ఇంట్లోనే ఎంతో సింపుల్గా ఉండేటువంటి బంతి పూలని రెడీమేడ్గా తయారు చేసుకోవచ్చు. ఇట్లా వస్తుంది, పువ్వు ఓపెన్ అవుతుంది. బంతిపూ అంటే కాడ అది ఉంటుంది కదా గ్రీన్కి, దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. సో దాని గురించి నేను గ్రీన్ కలర్ పేపర్ అండ్ పేపర్ స్ట్రా తీసుకున్నాను. ఈ పేపర్ స్ట్రా ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. వేస్ట్ ఎనీ ఓల్డ్ న్యూస్ పేపర్స్ తీసుకొని జస్ట్ మన గమ్ అప్లై చేద్దాం కార్నర్లో. అది కొంచెం స్టిఫ్గా, కొంచెం వెట్ అయితే మనకి రోల్ వచ్చేస్తుంది. సో దీనికి
మన గ్రీన్ కలర్ పేపర్ని తీసుకొని ఇది రిబ్బన్ లాగా కట్ చేసుకోవాలి. సో మనకి జనరల్గా కాడ అనగానే గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి మనము న్యాచురల్గా ఇంకా సేమ్ అదే కలర్ ప్రిఫర్ చేస్తాం. సో ఇప్పుడు ఏదైతే మనము పేపర్తో చేసిన స్టిక్ పెట్టుకున్నామో దానికి గ్రీన్ కలర్ రిబ్బన్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో కొంచెం గ్లూ అప్లై చేసేసుకొని ఓకే సేమ్ దీన్ని కూడా ఇందాక మనం రోల్ చేసుకున్నట్టే రోల్ చేసుకోవాలి. సో పేపర్ కనపడకుండా మనకి గ్రీన్ కలర్ తోటి రోల్ చేసేస్తాం. సో ఇప్పుడు దీనికి పెట్టాలి. సో దానికి పెట్టే ముందర మళ్ళీ కొంచెం మనం ఎల్లో కలర్ రిబ్బన్ తీసుకుంటున్నాను. ఈ కాస్త సరిపోతుంది. సో దీన్ని రిబ్బన్ తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి మనం. ఓన్లీ ఎడ్జెస్. ఓకే మధ్యలో ఉండే ఇది రావటం కోసం సెంటర్లో మనకి ఎట్లా ఉంటుంది ఆ పెటల్స్ అవన్నీ. సో దీనికి గమ్ అప్లై చేసేసి కొంచెం తీసుకొని నేను సెంటర్లో పెడుతున్నాను దీన్ని. మళ్ళీ గ్రీన్ కనపడకూడదు. సో ఇలా చేస్తాను. సో ఇప్పుడు మనకి సెంటర్లో పీస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏదైతే ఫ్లవర్ తీసుకున్నా సో ఇప్పుడు ఈ కిందన కూడా మనకి ఎల్లో కనపడకుండా మళ్ళీ కొంచెం గ్రీన్ కలర్ తీసేసుకొని అంతే. కొంచెం ఎక్సెస్ ఉన్నవి మనం ట్రిమ్ చేసేస్తాం. ఓకే ఓకే. మరి నాగమణి గారు నెక్స్ట్ ఏంటండి దీనికి పెటల్స్ లాంటివి ఏమన్నా మనం చేసి పెడతానండి. దీనికి ఆకు సో బంతిపువ్వు ఆకులు చాలా సన్నగా ఉంటుంటాయండి. సో అట్లాగే మనం తీసుకునే పేపర్స్ కూడా జస్ట్ ట్రిమ్ చేసేసుకొని ఎడ్జెస్ కత్తిరించుకోవాలి వీటికి. ఇప్పుడు పెటల్స్ కూడా యాడ్ చేస్తున్నారు నాగమణి గారు. ఈ కాడకి రోల్ చేసినట్టు ట్విస్ట్ చేసుకోవడమేనా అండి లేకపోతే జనరల్గా ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది? ఇది పొడుగ్గా ఉంటేనే బాగుంటుంది కొంచెం. ఓకే. సో జస్ట్ అట్లా అప్లై చేసేసి సో ఈ పెటల్స్కి మాత్రం మనం కొంచెం క్రాస్గా తీసుకుంటున్నాం కదా. అవునండి. సో ముద్ద బంతి పువ్వు రెడీ. సో మీరు కూడా మరి ఇలాంటి ఫెస్టివల్ అయినా ఎలాంటి అకేషన్ అయినా కూడా ఇలాంటి ఫ్లవర్ మేకింగ్ చేయాలి అనుకున్నట్లయితే చాలా చక్కటి ఈజీ ప్రాసెస్ చూపించారు కదా నాగమణి గారు. మరి దీనికి సంబంధించి ఇంకేమన్నా వేరే కలర్ ఫ్లవర్స్ కానీ లేదా మీరు ఏమన్నా తీసుకొచ్చానండి చూపిస్తాను. ఇగోండి మనం ఇట్లా చేసి బేస్లో కూడా పెట్టుకోవచ్చు, సెంటర్ టేబుల్లో పెట్టుకోవచ్చు. మీకు నీట్గా ఎప్పటికీ వాడిపోని బంతిపూలు. అవును నిజంగా ఇలాంటి బంతిపూలు ఇంట్లో చేసుకొని పెట్టుకోవాలి కానీ అసలు సూపర్ అంటే సూపర్గా కనిపిస్తుంది. మన హాల్ అంతా కూడా ట్రెడిషనల్గా చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ నాగమణి గారు. ఎంతో ఈజీగా బ్యూటిఫుల్గా ఉండేటువంటి ఒక మంచి హోమ్ డెకరేటివ్ ఐటమ్ మాకు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఇది ఇవాల్టి మన ఆకృతి కార్యక్రమం. మిమ్మల్ని అందరినీ అలరించిందని కోరుకుంటూ మరో ఆకృతిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం, కానీ దానికన్నా ముందు చిటికలో చిన్న చిట్కా చూసేద్దాం. కూరగాయలు తాజాగా ఉన్నాయని మనం కొనుక్కొచ్చుకుంటాం, కానీ అవి రసాయనాలతో పండిస్తారు కాబట్టి ఖచ్చితంగా కూరగాయల మీద రసాయనాలు ఉంటాయి. కానీ వండే ముందు వీటిని శుభ్రం చేసుకోవాలి. అది ఎలా అంటే ముందుగా నీళ్లు తీసుకొని అందులో ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు కూరగాయలని అందులో ఉంచి ఆ తర్వాత కట్ చేసి వాడుకున్నట్లయితే రసాయనాలు మన దరి చేరవు.